హలో ఎవ్రీవన్ స్లైడింగ్ మీడియా ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 2379 మినిమం రీకలర్స్ టు గెట్ కే కన్సెక్యూటివ్ బ్లాక్ బ్లాక్స్. ఓకే, క్వశ్చన్ ఈజీ, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయి. సో యువర్ గివెన్ 0 ఇండెక్స్ స్ట్రింగ్ బ్లాక్స్ ఆఫ్ లెంత్ ఎం అంటున్నాడు. సో బేసిక్గా మనకు ఒక స్ట్రింగ్ ఇస్తా అంటున్నాడు. ఆ స్ట్రింగ్ లెంత్ ఎంత ఎన్ ఉంటుంది అంటున్నాడు. ఓకే, వేర్ బ్లాక్ ఆఫ్ ఐ ఈజ్ ఐదర్ డబ్ల్యూ ఆర్ బి అంటున్నాడు. ఈ రెండు క్యారెక్టర్సే ఉంటాయి అంటున్నాడు. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకుంటే రిప్రజెంటింగ్ ద కలర్ ఆఫ్ ఐత్ బ్లాక్ అంటున్నాడు. అది వేర్ ద క్యారెక్టర్ డబ్ల్యూ అండ్ బి డినోట్స్ ద లైక్ వైట్ అండ్ బ్లాక్ అంటున్నాడు, విచ్ ఈస్ ఆబ్వియస్. ఓకే, యువర్ ఆల్సో గివెన్ అన్ ఇంటీజర్ కే, దీంతో పాటుగా నీకు ఒక ఎక్స్ట్రా కే కూడా ఇస్తాను, which is desired number of consecutive black blocks. Okay, in one operation you can recolor a white block such that it becomes a black block. Return the minimum number of operations needed such that there is at least one consecutive of k consecutive black box. Okay, so question ఏంటి, నీకు ఒక స్ట్రింగ్ ఇస్తాను, అందులో కొన్ని వైట్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి మిక్స్డ్గా, లైక్ బ్లాక్ బ్లాక్ బ్లాక్. ఒక చిన్న క్యూబ్ తీసుకో, ఆ క్యూబ్ కలర్ వైట్, నెక్స్ట్ ఉండేది బ్లాక్. సో అట్లా ఈ 2 కలర్స్ క్యూబ్స్ ఉన్నాయి అనుకుందాము, వైట్ బ్లాక్, ఐదర్ ఈ వన్ ఆఫ్ దెమ్ ఉంటుంది. ఇప్పుడేమంటున్నాడంటే నేను నీకు ఏదైతే ఒక కే అని ఇస్తానో ఆ కేకి సంబంధించిన అన్ని కన్సెక్యూటివ్ క్యూబ్స్ ఈక్వల్, లైక్ అన్ని బ్లాక్ ఉన్నాయా లేదా అని చెక్ చేయమంటున్నాడు. దిస్ ఈస్ వాట్ ద క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఒక ఆపరేషన్కి నువ్వు చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేస్తే ఎన్ని ఆపరేషన్స్కి నువ్వు అది అచీవ్ అయ్యావు అనేది చెప్పాలి. దాట్స్ వాట్ ద క్వశ్చన్ అండ్ విచ్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఇంట్యూటివ్ బేస్డ్ మీద వెళ్దాము. ప్రాబ్లం చదివిన తర్వాత మనకు వచ్చిన అప్రోచ్ ఏంటి, ఓకే దాన్ని ఇంకైనా మోడిఫై చేయగలమా, ఈ బేసిస్ మీద వెళ్దాం. చూడు, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, నాకు ఒక వైట్ ఇచ్చాడు, దాని తర్వాత బ్లాక్ ఇచ్చాడు, దాని తర్వాత బ్లాక్ ఇచ్చాడు, వైట్ వైట్, దెన్ బ్లాక్ బ్లాక్, వైట్ బ్లాక్ వైట్, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏమో వాడిచ్చిందే అన్ని బ్లాక్స్ ఉండొచ్చు, అన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉండొచ్చు. సో వై డోంట్ వి ఫైండ్, అంటే ఈ K7 అనే దాన్ని తీసేసి ఫస్ట్ అసలు హైయెస్ట్గా కన్సిక్యూటివ్గా ఉన్న బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చేయొచ్చా లేదా. ఫైన్, ఒక సమ్ సార్ట్ ఆఫ్ లీనియర్గా కోడ్ రాసావు, ఆబ్వియస్గా నువ్వు లీనియర్ టైంలో రాసేయచ్చు. లైక్ కన్సిక్యూటివ్గా బ్లాక్స్ ఉన్న టెర్మినాలజీనే ఎన్ని ఉన్నాయి అంటే, సి ఇది వైట్, సో డోంట్ కౌంట్ దిస్ పార్ట్, ఇది బ్లాక్, సో కౌంట్ 1, నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ అయినా కౌంట్ 1, నెక్స్ట్ ఇది వైట్ కాబట్టి సో అప్పటిదాకా ఎన్ని చూసావు, 2 చూసా, మళ్ళీ నెక్స్ట్ ఇది వైట్ స్కిప్ చేయి, ఇది బ్లాక్, అవును 1, టెంపరీగా ఇక్కడ ఒక రికార్డ్ మెయింటైన్ చేయి, ఇది బ్లాక్, అవును 2, నెక్స్ట్ ఇది వైట్, సో మొత్తం అప్పటిదాకా ఉన్న స్టోర్ అయిన ఎంత ఉన్నాయో దాన్ని ఇప్పటిదాకా మ్యాక్స్ దాంతో కంపేర్ చేయాలి కాబట్టి 2, అవునా. సో నెక్స్ట్ ఇది 2 కాబట్టి 2 సేమ్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు మోడిఫై దిస్ వన్, ఇది మ్యాక్సిమంగా కన్సిక్యూటివ్ ఉన్న బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ టెంపరీగా 1 ఉంది, నెక్స్ట్ ఇది బ్లాక్ అయిపోయింది, సో అప్పటిదాకా నుండి 1, సో ఇది 1 కన్నా ఎక్కువ కాదు, లైక్ ఇక్కడ ఉన్నది 1 కన్నా ఎక్కువ ఆబ్వియస్గా, సో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. సో ఇలా అయిపోయిన తర్వాత నా మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో నాకు తెలిసిపోతుంది కదా. సో ఇలా ఒక లీనియర్ టైంలో రాసావు అనుకుందాం. సో ఇప్పుడు నాకు మ్యాక్సిమం ఎన్ని వచ్చినాయి, 2, కానీ వాడికి ఎన్ని కావాలి, 7, సరిపోలేదు. అంటే నెక్స్ట్ మన థింకింగ్ ఏంటి, ఓకే వాడికి కావాల్సినవి రాలేదు, అంటే ఇప్పుడు నేను మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి, విచ్ మీన్స్ మినిమం నెంబర్ ఆఫ్ వైట్స్ని బ్లాక్స్ కింద టర్న్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి 7కి ఈక్వల్ అవుతున్నాయా లేదా, ఏదైనా మన థింకింగ్ ప్రాసెస్ వస్తుంది. సో అంటే ఎన్ని మినిమం చేయాలి తెలీదు, అదే కదా క్వశ్చన్. సో ఇట్ కెన్ బి ఆఫ్ 1, ఇట్ కెన్ బి ఆఫ్ 2, ఇట్ కెన్ బి ఆఫ్ 3, 4, 5 అండ్ సో ఆన్. అన్ని వైట్స్ ఉండొచ్చు, క్వశ్చన్లో అన్ని వైట్స్ ఉండొచ్చు. సో అట్ మ్యాక్స్ ఎన్ని సైజు ఉంటే ఎంత, ఎంతైనా చేయాల్సింది. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్నదాన్ని తీసుకుందాం, ఫస్ట్ 1 లెంత్ తీసుకుందాం. అంటే ఒకటి, అంటే ఎంటైర్ ఇచ్చిన ఆ బ్లాక్ ప్రాపర్టీస్లో బ్లాక్ ఉన్న దాంట్లో ఒక వైట్ని మాత్రమే కదిలిస్తా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ వైట్ని కదిలించాలి, నాకు ఇక్కడ ఒకటి ఉంది, 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 ఇక్కడ 1 2 3 4 5 ఉంది. ఈ 5 ప్లేసెస్లో ఒకటి చేంజ్ అయ్యేది ఏదన్నా అవ్వచ్చు కదా. సో ఓకే, అంటే ఈ 5లో నేను ఏదన్నా చేంజ్ చేయొచ్చు. వై డోంట్ ఐ స్టోర్ దోస్ ప్లేసెస్,
థింకింగ్ ప్రాసెస్ బేసిస్ మీద వెళ్దాం మనము. అప్పుడే ఆ ప్రాబ్లమ్ ఉన్న బ్యూటీ నీకు అర్థమైద్ది. ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఐడియాలజీ పెరిగిద్ది. ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి? 0 ప్లేస్‌లో నా బ్లాక్స్ ఉన్నాయి. లైక్ వైట్స్ ఉన్నాయి. వైట్స్ ఉన్న ప్లేస్‌లో నేను నోట్ చేసుకుంటున్నా. ఎక్కడుంది? 0 దగ్గరుంది, 3 దగ్గరుంది, 4 దగ్గరుంది, 7 దగ్గరుంది, 9 దగ్గరుంది. దీస్ వర్ ద ప్లేసెస్ కదా! సో, ఇప్పుడు చూడు. ఓకే. ఓకే. ఒకటి చేంజ్ చేయాలి. వై డోంట్ ఐ చేంజ్ లైక్ ఒక్కొక్క దానికెళ్తా. ఒక్కొక్క దానికి కాబట్టి 0 దగ్గరగున్న ప్లేస్‌లో ఫస్ట్ ఇక్కడ బ్లాక్ అనుకుంటా. మళ్ళా ఇదే ఈ ఫంక్షనాలిటీని అప్లై చేస్తా. మేబీ యూ కెన్ సే దిస్ కన్సర్వేటివ్ ఫంక్షన్. మాక్స్ కన్సర్వేటివ్ చెప్పే ఫంక్షన్ అనుకుందాం. కన్సర్వేటివ్ మాక్స్. సో, ఇది అప్లై చేయంగానే నాకు ఇది వచ్చిద్ది అనుకుందాం. సో, వి హావ్ ఇట్ ఇన్ ద బోర్డ్. ఫస్ట్ 0 ఉన్న ప్లేస్‌లో అప్లై చేస్తా. ఎన్నొచ్చినాయి మాక్సిమము? 3 వచ్చినియి. అంతే కదా! దీంతో ఇంక్లూడింగ్ దీంతో కాబట్టి 3 వచ్చినియి. సో, లేదు, లేదు. ఓకే. మనకు కావాల్సినన్ని రాలేదు. సో, నెక్స్ట్ నేనేం ట్రై చేయాలి? దీన్ని మళ్ళా బ్యాక్ పెట్టేయాలా? ఎందుకు? నెక్స్ట్ ఇంకో 1 ఉన్న ప్లేస్‌లోది నేను ట్రై చేస్తున్నా కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాకేనా నాకొచ్చేది ఈ వైట్ ప్లేస్‌లో. ఇప్పుడెన్నొచ్చినియి చూడు. 1, 2, 3 3 కన్సెక్యూటివ్‌గా వస్తున్నాయి. సో, ఇది కాదు. నెక్స్ట్ 4లో ఉన్న బ్లాకు. మళ్ళా ఇక్కడ ఎన్ని 1, 2, 3 లేదు, లేదు. నెక్స్ట్ ఇక్కడున్న బ్లాక్ పెడితే 1, 2, 3, 4 వచ్చినియి. 4 వచ్చినియి. ఓకే. ఓకే. కానీ స్టిల్ 7కి మ్యాచ్ కాలా. నెక్స్ట్ ఇక్కడ చూడు ఇక్కడున్న బ్లాక్ పెడితే 2 వచ్చినియి. సో, ఒకటున్న పాసిబిలిటీస్ ఏది పెట్టినా నాకు రావట్ల. దిస్ ఈస్ లైక్ థింకింగ్ ప్రాసెస్ మీదెళ్దాం. నెక్స్ట్ చూడు. ఓకే. 1 అనే ఆపరేషన్ తీసుకొని నేను చేయలేను. నెక్స్ట్ 2కెళ్దాం. 2 తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ వైట్స్ ఎక్కడెక్కడుంటాయి అని మనం స్టోర్ చేసేసుకున్నాం గదా! వై డోంట్ వి పిక్ దీస్ 2? వై డోంట్ వి పిక్ దీస్ 2? ఆ 2 ఉన్న ప్లేస్‌లో ఇప్పుడేం చేయాలి? ఇది నా డేటా అయితే 2 ఉన్న ఆల్ పాసిబుల్ సబ్ అరేస్ నాకు కావాలి. ఏది? ఈ పర్టిక్యులర్ వైట్స్ మీద. ఎంత? 0, 3 అయిద్ది, 3, 4 అయిద్ది, 4, 7 అయిద్ది, 7, 9 అయిద్ది. ఈ ఉన్న ప్లేసుల్లో వైట్స్ పెట్టి వైట్స్‌ని బ్లాక్స్ కింద టర్న్ చేసి చూడు. ఈ ఉన్న ప్లేసుల్లో వైట్స్‌కి దాన్ని బ్లాక్ కింద టర్న్ చేసి దెన్ అప్లై దట్ కన్సర్వేటివ్ మాక్స్. ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అంతేనా? దీనికి కూడా అంతేనా? దీనికి కూడా అంతేనా? మళ్ళా ట్రై చేద్దాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇలా పాసిబిలిటీస్ తెలియకపోతే మేక్ ష్యూర్ నువ్వు నా లాస్ట్ వీడియో చూసుంటావు. నేను ఆ లాస్ట్ వీడియోలో ఆల్ పాసిబుల్ సబ్ అరేస్ 1 లెంత్, 2 లెంత్ టిల్ n లెంత్ దాకా ఎలా కోడ్ చేయాలి అనేది చూపించాను. సో, అది చూసి ఇక్కడికి రా సో దట్ నీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే. సో, యాహ్! ఇప్పుడేంటి 3 దగ్గర పెట్టు లైక్ 0 దగ్గర పెట్టు, 3 దగ్గర పెట్టు అంటుంది. ఓకే. 0 దగ్గర పెట్టాను, 3 దగ్గర పెట్టాను. ఇప్పుడేంటంటే 1, 2, 3, 4 అంతేనా? నెక్స్ట్ బ్లాక్ ఉంది కాబట్టి. సో, 4 వచ్చినియి. సో, థాట్ వోంట్ బి అవర్ ఆన్సర్. ఓకే. ఓకే. సో, రబ్ చేసేసేయి. నెక్స్ట్ 3, 4 దగ్గర పెట్టు. ఓకే. 3 దగ్గర పెట్టా, 4 దగ్గర పెట్టా. ఇప్పుడెన్ని 1, 2, 3, 4, 5, 6. 6 వచ్చినియి. ఓహ్! బట్ నాకు కావాల్సింది 7. నెక్స్ట్ ఎంత? 4, 7 దగ్గర పెట్టు. 4, 7 ఎంతయింది చూడు. 4 దగ్గర ఒకటి, 7 దగ్గర ఒకటి. ఇప్పుడెంత? 1, 2, 3, 4, 5. 5 వచ్చినియి. బట్ స్టిల్ ఇట్ వోంట్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ 7 ప్లస్ 7 దగ్గర, 9 దగ్గర. ఇక్కడ చూడు. 1, 2, 3, 4, 5. 5 అంటే ఇది గూడా వర్క్ కాదు. ఇది కూడా వర్క్ కాదు. సో, నెక్స్ట్ ఏంటి? అరే! నెక్స్ట్ నేను 3 పాసిబిలిటీస్‌కెళ్తా. చూడిప్పుడు 0, 3, 4ని పెట్టుకుంటా. 3 పాసిబుల్ థింగ్స్ ఏంటి? 0, 3, 4, 3, 4, 7 అండ్ దెన్ 4, 7, 9 ఇవేనా పాసిబిలిటీస్? ఆబ్వియస్‌గా 1, 2, 3, 4, 5 కాబట్టి n మైనస్ వాటెవర్ ద కే లెంత్ వి హావ్ ప్లస్ 1 ఇన్ని నా పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ 5 మైనస్ నా లెంత్ 3 అనుకుంటున్నాను ప్లస్ 1 సో, 3 పాసిబిలిటీస్ కాబట్టి. సో, ఇప్పుడు చూడు ఇక్కడ ఒకటి పెడుతున్నాను. 3 దగ్గర ఒకటి పెడుతున్నాను. 4 దగ్గర ఒకటి పెడుతున్నాను. సో, ఇప్పుడేం చేయొచ్చు చూడు. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసినాయి. వచ్చేసినాయా లేదా? అయిపోయింది. ఎంత లెంతు? ఇది 3 లెంత్‌ది. అది ఏ కేటగరీకి సంబంధించి మనకనవసరం. మనం ఇక్కడ పాయింట్ ఔట్ చేయాల్సింది లెంత్. ఎంత? 3. అవునా కాదా? అవునా కాదా? చూడిక్కడ 3 లెంత్. 3 లెంత్. అది ఎక్కడన్నా మార్చు. 3 లెంగ్త్‌కి సంబంధించింది ఏది మార్చినా పర్లేదు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటేమంటున్నాడు చూడు. ఎగ్జాక్ట్‌గా 7 ఉండక్కర్లా. రిటర్న్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ నీడెడ్ దట్ అట్ లీస్ట్ 1 అకరెన్సెస్ ఆఫ్ k కన్సెక్యూటివ్ బ్లాక్ బాక్స్. ఒక్కటన్నా ఉంటే చాలు. మల్టిపుల్ ఉన్నా పర్లేదు. ఓకే. సో, మరిప్పుడు ఏదైతే లైక్ మనం చూసామో
ఇది ఉందే, ఈ హోల్ ప్రాసెస్ నువ్వు థింకింగ్ చేసింది, ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఫైన్. స్లైడింగ్ విండో జరుగుతుందా అంటే స్లైడ్ చేస్తున్నావు, పాసిబుల్ కాంబినేషన్స్ రాస్తున్నావు. ఓకే. కానీ ఇది బ్రూట్ ఫోర్స్‌కే బ్రూట్ ఫోర్స్. ఇది అల్ట్రా మ్యాక్స్ బ్రూట్ ఫోర్స్. అంటే ఇంతకన్నా ఈ ప్రాబ్లమ్‌ని వర్స్ట్‌గానే మనం సాల్వ్ చేయలేము అనుకున్న మెథడ్ ఇది. అనుకున్న మెథడ్ ఇది. ఎందుకంటున్నా? చూడు, ప్రాబ్లమ్‌ని నువ్వు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్‌ని అసలు ఎంత ఎక్స్‌ట్రీమ్ వర్స్ట్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాడేమంటున్నాడు ప్రాబ్లమ్‌లో చూడు, నీకొక డేటా ఇచ్చాను. నీకు కన్సెక్యూటివ్‌ది ఎంత ఉండాలి అనేది కూడా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఎందుకని నువ్వు 1 చేంజ్ చేసి, 2 చేంజ్ చేసి, 3 చేంజ్ చేసి, 4 చేంజ్ చేసి ఇలా చేస్తున్నావు? మనం ఎందుకని ముందుగానే రాండమ్‌గా ఒక సబ్ అరేని ఫిక్స్ చేసుకుందాము ఆఫ్ సైజ్ 7. ఆఫ్ సైజ్ 7 అంటే ఫస్ట్ ఉన్న ఈ 7 వాల్యూసే ఫిక్స్ చేసుకుందాం అనుకుందాం. సీ, ఫస్ట్ ఉన్న ఈ 7 వాల్యూసే ఫిక్స్ చేసుకుంటే ఇదే నా ఆన్సర్ అనుకోని రిటర్న్ చేసేద్దాం అనుకుందాము. ఇప్పుడు నిజంగా 1 లైన్, 2 లైన్, 3 లైన్ తన్నాలా? ఇక్కడ 7 కన్సెక్యూటివ్స్ ఉన్నాయి అన్నాడు కాబట్టి 7 కన్సెక్యూటివ్స్ ఉన్నది థింగ్ కావాలి కాబట్టి ఫస్ట్ 7ని నేను ఫిక్స్ చేసుకొని అందులో ఇఫ్ ఇన్ కేస్ ఇదే నేను సొల్యూషన్‌గా రిటర్న్ చేయాలి అంటే అందులో ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది చూసుకుంటే, ఎన్ని వైట్స్ ఉన్నాయని చూసుకుంటే ఎన్నున్నాయి? 1, 2, 3. ఈ 3ని మినిమమ్ మారిస్తే నా ప్రాబ్లమ్ అయిపోద్దా లేదా? నా ప్రాబ్లమ్ అయిపోద్దా లేదా? ఎందుకని నువ్వు బ్లైండ్‌గా చేయాలి? 7 మినిమమ్‌గా కన్సెక్యూటివ్ డబుల్ బ్లాక్స్ వచ్చుండాలి అన్నాడు. అంటే 7 పక్కా ఉండాలి. ఏ సబ్ అరే అనేది తీసేసేయి. ఏ సబ్ అరే అనేది తీసేసేయి. బ్లైండ్‌గా 1, 2, 3, 4 అని పికప్ చేసుకుంటే ఎళ్ళక్కర్లేదు గదా! అని ఇప్పుడు అలానే నెక్స్ట్ ఈ పార్ట్‌ని తీసుకుంటే సరిపోయిద్దా? మళ్ళా ఈ హోల్ పార్ట్‌లో అంటే నెక్స్ట్ ఈ పార్ట్‌లో నాకు ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది నేను కౌంట్ చేస్తే సరిపోయిద్దా? ఎన్నున్నాయి నా వైట్సు? 1, 2, 3. 3 నా వైట్స్ ఉన్నాయి. 3 నా వైట్స్ ఉన్నాయి. అంటే మాక్సిమం మళ్ళా నేను 3 మారిస్తే నాకు 7 కన్సెక్యూటివ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, నెక్స్ట్ ఈ పోర్షన్‌ని చెక్ చేస్తా. నెక్స్ట్ ఉన్న ఈ పోర్షన్‌లో ఎన్నున్నాయో చూడు ఇప్పుడు. ఇక్కడ 1, 2, 3 మళ్ళా ఇక్కడ 3 ఉన్నాయి. మళ్ళా ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ చూడు ఈ పోర్షన్‌లో చెక్ చేసేయి. ఈ పోర్షన్‌లో చెక్ చేస్తే ఎంత? 1, 2, 3, 4. 4 ఉన్నాయి. ఇప్పుడు 3ని అంటే మూడిటినే వైట్స్ కింద మార్చడం బెటరా? 4టిని వైట్స్ కింద మార్చడం బెటరా? మూడిటిని. సో, ఇక్కడ వచ్చిందంటూ ఏ ఒక్కదాన్నన్నా మార్చుకో. అంటే మన గోల్ ఇప్పుడు ఎలా మారిపోయింది? ఏ సబ్ అరే అనేది తీసేసేయి. బట్ వి నీడ్ టు పిక్ కే సబ్ అరే. కే అనే లెంత్ ఉన్న సబ్ అరే వేర్ అందులో వచ్చిన అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ అంటే ఇక్కడ n లెంత్ ఉంటే n-k+1 సొల్యూషన్స్ ఇన్ని సబ్ అరే పాసిబిలిటీస్‌లో 5 మినిమమ్ నంబర్ ఆఫ్ వైట్స్ వచ్చేది. మినిమమ్ నంబర్ ఆఫ్ వైట్స్ వచ్చేది. అండ్ డు వి డన్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. మరి ఇలా నువ్వు చేస్తున్నదేంటి? బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఏంటిది? ఒక పర్టిక్యులర్ దానికి అంటే యాహ్! I0 నుండి నేను ఎక్కడి దాకా రన్ చేస్తున్నాను? ఆఫ్ కోర్స్ ఆ సైజ్ లాస్ట్ దాకా ఎంతుంటే అక్కడ దాకా రన్ చేస్తున్నాము. అవునా? సో ఇక్కడ వాటెవర్ n-k+1 టైమ్స్ నేను రన్ చేస్తుంటే, ఈ టైమ్స్‌కి నేనేం చేయాలి? చూడు ఫర్ j ఈక్వల్స్ టు ఇప్పుడు వాటెవర్ మై పాయింట్ ఉందో అక్కడ నుండి j i+k దాకా అండ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు డూ j++ అండ్ ఇప్పుడేం చేస్తున్నా? నౌ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ఫైండ్ హౌ మెనీ బైట్స్ వర్ దేర్ ఇన్ దిస్ సబ్ అరే. ఎన్ని వైట్స్ ఉన్నాయి? సో, ఇక్కడ టెంపరరీగా వైట్స్‌ని హ్యాండిల్ చేసేది ఒకటి తీసుకుందాము. సో దట్ ఇక్కడేంటి ఇఫ్ ఇన్ కేస్ వాటెవర్ ద ఎక్స్ట్రాక్టెడ్ పార్ట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అని తర్వాత అది డిపెండ్ అపాన్ ద లాంగ్వేజ్ బేసిస్ మీద మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. బట్ అక్కడొచ్చిన క్యారెక్టర్ గాని ఈక్వల్స్ టు వైట్ అయితే నాకు కావాల్సింది. సో, అండ్ ఐ యామ్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ మై
టెంపరరీగా ఉన్న వైట్స్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ ఒక పర్టిక్యులర్ స్లైబరీకి అయిపోతే నేనేం చేయాలి? హియర్ ఐ నీడ్ టు గెట్ గ్లోబల్ మినిమమ్ అమాంగ్ ఆల్ ద మినిమమ్ పాసిబుల్ థింగ్స్. ఎన్ని వైట్స్ ఉన్నాయి? ఇనీషియల్‌గా ఐ యామ్ గోనా టేక్ దిస్ లైక్ ఇన్ఫినిటీ అన్నమాట. ఇన్ఫ్ సో, ఇప్పుడేంటి? ఇక్కడ మిన్ ఆఫ్ లైక్ వాటెవర్ ఈ రెండిట్లో ఏది మినిమమో అది. అంటే ఈ ప్రెజెంట్ మినిమమా? లేపోతే టెంపరరీగా అప్పటిదాకా ఇప్పుడు వచ్చిన వైట్స్ మినిమమా? ఈ రెండిట్లో ఏది మినిమమ్ అని తీసేస్తే అయిపోద్దా లేదా? దిస్ ఈజ్ వాట్ కదా! వాడికి కావాల్సింది. సో, ఇనీషియల్‌గా 3 వచ్చినియి. దాని తర్వాత చివర్లో 4 వచ్చినియి. బట్ స్టిల్ ఇక్కడ ఎండెడ్ అప్ విత్ 3 అంతేనా? సో, అయిపోయింది. మరి ఇదేంటిది? ఇందాకడ మనం చేసిన ఎక్స్‌ట్రీమ్ బ్రూట్ ఫోర్స్ కన్నా బెటరే కదా! బెటరే కదా! మరి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది? ఎన్ స్క్వేర్. లైక్ ఇఫ్ యూ ఫర్గాట్ అబౌట్ ద -1 + 1 పార్ట్ ఎన్ స్క్వేర్. కానీ ఇక్కడ చూడు, కెన్ వి రీయూజ్ ఎనీ పర్టిక్యులర్ పోర్షన్? సీ ప్రీవియస్‌గా ఇక్కడ నేను సబరే కాలిక్యులేషన్ చేస్తుంటే అంటే ఇనీషియల్‌గా ఫస్ట్ సమ్ తీసుకో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7ని తీసుకొని నేను కాలిక్యులేట్ చేశానబ్బా ఇక్కడ. ఈ పోర్షన్‌లో కాలిక్యులేట్ చేశా అనుకుందాం. ఎన్ని వైట్స్ వచ్చినియి? ఐ గాట్ టోటల్ వైట్స్ వర్ 3 అవునా? నంబర్ ఆఫ్ వైట్స్ వర్ 3. ఇప్పుడు నెక్స్ట్ సబరేకి మూవ్ చేస్తుంటే, నెక్స్ట్ ఇలా మూవ్ చేస్తుంటే నాకు నెక్స్ట్ వచ్చిన సబరే పార్ట్ అంటే నెక్స్ట్‌గా ఫర్దర్‌గా నాకు కంప్యూట్ అయ్యే పార్ట్ ఇదేనా? సో, ఇలా ఉన్నప్పుడు నేను దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఏంటిది? ప్రీవియస్‌గా రెడ్ దాంతో కంప్యూట్ చేసిన డేటాని నేనేమన్నా యూజ్ చేసుకోవచ్చా? అది ఇనిషియల్ వీడియోలో లైక్ యూ సెడ్ సంథింగ్ ఎడిషన్ కాబట్టి అక్కడ -1 చేసావు, ఇక్కడ +1 చేసావు. మరి ఇక్కడ అలా లేదు కదా! అనంటే క్లియర్‌గా అబ్జర్వ్ చెయి. ఇప్పుడు ఏదైతే స్లైడ్ అయిన తర్వాత క్లియర్‌గాను స్లైడ్ అయిన తరువాత ఇక్కడ వైట్ ఉంటే, వైట్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? అప్పటిదాకా నాకు ఉన్న వైట్స్‌లో ఒకటి తగ్గిపోయిందనేనా? అప్పటిదాకా నేను ఇనీషియల్‌గా ఈ రెడ్ అనే దాంట్లో నాకు టోటల్ 3 ఉన్నాయి అనుకున్నా. దాని తర్వాత స్లైడ్ చేసినప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఆ పోయిన నంబర్ అంటే స్లైడ్ అయిన తర్వాత లాస్ట్‌గా లెఫ్ట్ అయిన నంబరు వైట్ అయ్యుంటే కెన్ ఐ సే అందులో నుండి అంటే నేను ఇప్పటిదాకా స్టోర్ చేసుకున్న డేటాలో నుండి ఒకటి తీసేయాలి అని. సెన్స్‌గా అనిపిస్తుందా? సో, -1 చేద్దాం ఇందులో. సో, 2 ఉన్నాయి ఇప్పుడు. 2 ఉన్నాయి. అంటే ఇక్కడ కొత్త నంబర్ ఈ ఈ ఈ పర్టిక్యులర్ నంబర్ ఇంకా యాడ్ కాలేదనుకుందాం. అంటే ఈ పోర్షన్‌లో ఇప్పుడు ఏదైతే నేను గ్రీన్‌తో హైలైట్ చేస్తున్నానో, ఆ పోర్షన్‌లో ఇప్పుడు డేటా మనకి అంటే ఈ పోర్షన్‌లో డేటా మనకి 2 వైట్స్ ఉంటాయని నేను చెప్పచ్చా? చూద్దాము. 1, 2 కరెక్టే. ఇప్పుడు నేనేం చేయొచ్చు? మళ్ళా ఇక్కడ నుండి ఈ కొత్తగా ఏదైతే బ్లూగా మనకి ఈ హైలైట్ అవుతుందో, ఈ పార్ట్ మళ్ళా ఫస్ట్ నుండి అంటే i దగ్గర నుండి k+1 దాకా రీకంప్యూట్ చేయకుండా, ఆల్రెడీ ఇక్కడ ఏముండిద్దో మనకు తెలుసు. మారిందల్లా ఏంటి? ఈ ప్రీవియస్ దాన్ని వదిలేయడము. యాడ్ అయ్యేదేంటి? ఇక్కడ ఉన్నది వదిలేయడం. సపోజ్ ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ లీవ్ అయినప్పుడు ఐదర్ వైట్ రావడమో, బ్లాక్ రావడమో. లీవ్ చేసేది. కొత్తగా యాడ్ అవుతున్న పోర్షన్‌లో అంటే మనం స్లైడ్ అయిన తర్వాత ఇక్కడొకటి లీవ్ చేస్తాం. ఇక్కడొకటి యాడ్ అయిద్ది. ఆ యాడ్ అయ్యే పోర్షన్‌లో వైటు, బ్లాకు ఈ రెండిట్లోనైనా మనకి వచ్చేది ఇవేనా పాసిబిలిటీస్? ఇప్పుడు ఆలోచిద్దాం. ఏంటి చూడు. సపోజ్ వైట్ వచ్చుంటే అంటే లీవ్ అయ్యిన దాంట్లో వైట్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? మన థింగ్ ఏంటంటే ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది కంప్యూట్ చేయాలి. సో, ఇక్కడ వైట్ వచ్చిందంటే అప్పటిదాకా కంప్యూట్ చేసినట్టు ఒకటి పోయినట్టేనా? ఒకటి పోయినట్టేనా? అదే బ్లాక్ వచ్చుంటే డజంట్ మ్యాటర్. మన ఫోకస్ వైట్స్ మీద ఉన్నాయి. మన ఫోకస్ నంబర్ ఆఫ్ వైట్స్ దేర్ ఇన్ థట్ సబ్ అరే. సో, డజంట్ మ్యాటర్. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అయిద్దా లేదా చూడు. కొత్తగా వైట్ వస్తుంటే స్లైడ్ అయిన తర్వాత లాస్ట్ దాంట్లో వైట్ ఉండుంటే డెఫినెట్‌గా ప్రెజెంట్ ఇప్పటిదాకా ఎంతైతే ఉన్నాయో అంటే లీవ్ చేసిన తర్వాత ఎంతైతే ఉన్నాయో దానికి ప్లస్ ఒకటి యాడ్ చేయడమేనా కాదా? ఒకటి యాడ్ చేయడమేనా కదా! మళ్ళా నువ్వు ఇక్కడ ఐ దగ్గర నుండి i+k దాకా మళ్ళా చేయాలా? లాస్ట్‌ది ఎప్పటిదైతే కొత్త పాయింటర్ వచ్చిందో ఆ కొత్తది దగ్గర నుండి చూసుకుంటే సరిపోద్దా లేదా? సో, ఇక్కడ వైట్ వస్తే మళ్ళా నేను యాడ్ చేయొచ్చా? అదే బ్లాక్ వస్తే డజంట్ మ్యాటర్. ఆర్ ఫోకస్ వాస్ ఓన్లీ ఆన్ ద వైట్స్. లేదు నేను వైస్ వర్సాలో ఎళ్తా. నా ఫోకస్ నేను బ్లాక్‌లో పెడతాను. సో దట్ నేను సబ్ట్రాక్షన్ చేసుకుంటే అంటే నీ ఇష్టం. బట్ మై ఫోకస్ ఆన్ ద వైట్ యాస్ ఆఫ్ నౌ. చేయొచ్చా లేదా? అంటే
ఎందుకు మరి బ్లైండ్‌గా మనం బ్రూట్ ఫోర్స్‌లో వెళ్ళాలి ఇలా? వై డోంట్ వి రీయూజ్ దిస్ వన్? అండ్ ఎందుకు ఇలా ఆల్రెడీ ఒక సబరే పోర్షన్ కాలిక్యులేట్ అయిపోయిన తర్వాత ఇది నాకు మళ్ళా వాడుకునే ఛాన్స్ వస్తుంది కాబట్టి స్లైడింగ్ విండో టెక్నిక్ అప్లై చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు దీనికి అప్లై చేసి చూద్దాము. చూడు 1, 2, 3, 4, 5, 6, 7 ఇదేనా ఫస్ట్ నాకొచ్చేది? ఎన్ని వైట్స్ ఉన్నాయి? మై వైట్స్ వర్ 3 యాస్ ఆఫ్ నౌ. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ స్లైడ్ అవుతుంటే అంటే ఇలా స్లైడ్ అవుతుంటే 1, 2, 3, 4, 5, 6, 7 యాహ్! ఇలా స్లైడ్ అవుతుంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ప్రెజెంట్ ఇది లీవ్ అయింది. అండ్ ఇక్కడ నాకు కొత్తగా ఇది యాడ్ అయింది. అంతేనా? ప్రెజెంట్ లీవ్ అయింది ఏంటి? Y2 అంటే ఇందాకడ కంప్లీట్ చేసిన దాంట్లో నుండి ఒకటి తీసేయాలి. తీసేసేయి. ఇప్పుడు ప్రెజెంట్ యాడ్ అయిందేంటి? మళ్ళా అది వైట్. అంటే ఇప్పుడు నేను సబరే మళ్ళా కంప్లీట్ చేయకుండా ఆ ఒక్క పోర్షన్ చూసి చేయాలి. ఎంత? 3 ఓకే. ఓకే. 3 అవునా? నెక్స్ట్ ఇప్పుడేమైంది? మళ్ళా ఇంకొంచెం స్లైడ్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఐయామ్ గోయింగ్ టు డు ఇక్కడ దాకా. అంతేనా కాదా? సో, ఇప్పుడు మళ్ళా లీవ్ అయిందేంటి? ప్రీవియస్‌గా లీవ్ అయింది ఇది. కొత్తగా యాడ్ అవుతుంది ఇది. అంటే ఇప్పుడు చూడు ఏం లీవ్ అయింది? బ్లాక్ లీవ్ అయింది. ప్రీవియస్‌గా కంప్లీట్ చేసిందంటూ బ్లాక్ లీవ్ అయింది అంటే డూ వి నీడ్ టు కేర్? నో. ఎందుకు? మన ఫోకస్ అంతా వైట్స్ మీద ఉన్నాయి. ఓకే. ఫైన్. ఐ డోంట్ హావ్ టు సబ్ట్రాక్ట్ ఎనీథింగ్. ఇక్కడ చూడు కొత్తగా ఏం యాడ్ అయింది? ఎందుకు? ఇదే కదా ప్రీవియస్‌గా ఉన్న నాకు సబరే. ప్రీవియస్‌గా ఉన్నది ఇది నా స్లైడు. ఈ పోర్షన్‌లో 1, 2, 3 లైక్ 3 వైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా స్లైడ్ చేయడం వల్ల నాకు పోయింది బ్లాకు. సో, డజంట్ మ్యాటర్. వచ్చింది మళ్ళా ఏంటి? మళ్ళా బ్లాకు. డజంట్ మ్యాటర్. ఎందుకు? క్వెషన్ మనకి ఎన్ని వైట్స్ మారిస్తే సచ్ థట్ మినిమమ్ ఆపరేషన్స్‌లో నాకిది బెటర్‌గా వస్తుంది. అంతేనా? సో, యాహ్! ఇక్కడ ఆబ్వియస్‌గా వి విల్ టేక్ మాక్సిమమ్ అమాంగ్ దోస్ వైట్స్. ఇనీషియల్‌గా ఇక్కడ 3 ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా 3 ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. సో, ఇప్పుడు ఇక్కడేంటి? మళ్ళా అంతేనా? ఓకే. 2 బ్లాక్ అవుతున్నాయి కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. నెక్స్ట్ ఏంటి? వన్స్ ఈ బ్లాక్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడు 1, 2, 3, 4, 5, 6, 7 యాహ్! ఈ లాస్ట్ పోర్షనేనా ఇప్పుడు నాకొచ్చేది. ఇప్పుడు మళ్ళా చూడు లీవ్ అయ్యింది బ్లాకు. లీవ్ అయ్యింది బ్లాకు. యాడ్ అవుతుంది వైట్. ఇప్పుడేంటి? బ్లాక్ వదిలిపోయింది. సో, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నెక్స్ట్ యాడ్ అవుతుంది వైట్. ఇట్స్ మ్యాటర్ టు మీ. ఇట్స్ మ్యాటర్ టు మీ. సో, యాడ్ చెయి. యాడ్ చెయి. ఎన్నున్నాయి? 4. 4 కదా! 1, 2, 3, 4 ఆఫ్‌కోర్స్ కరెక్ట్. ఈ రెండిట్లో చిన్నది ఐ నీడ్ టు పిక్ మినిమమ్ కదా! ఓవరాల్‌గా మినిమమ్ ఉన్న ఆపరేషన్స్‌తో నేను ఆహ్, కే అనే సబ్ అరేని అన్ని బ్లాక్స్ కింద చేయాలి కాబట్టి సో, ఐ నీడ్ టు పిక్ ద మినిమమ్. ఎంత? 3 స్టిల్ హోల్డ్స్ 3. ప్రాబ్లమ్ అయిపోయిందా లేదా? ఆఫ్‌కోర్స్. స్లైడింగ్ విండోతో చేసావు. మరి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఫస్ట్ దానికన్నా ముందు మనం ఇంప్లిమెంట్ చేసేసి, దాని తర్వాత రాసిన కోడ్‌ని అనలైజ్ చేద్దాము. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. చూడు ఫస్ట్ మనకేం కావాలి? ఇనీషియల్‌గా ఎన్ని వైట్స్ ఉన్నాయనేది కావాలి. సో, కెన్ ఐ టేక్ హౌ మెనీ హౌ మెనీ వైట్స్? సో, ఇనీషియల్‌గా తీసుకుంటున్నా. ఎన్ని వైట్స్? 0. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? 0 నుండి కే దాకా 0 నుండి కే దాకా వాట్ ఐ నీడ్ టు డూ? హౌ మెనీ వైట్స్ ఉన్నాయనేది చేయాలి. ఇచ్చిందేంటి? స్ట్రింగ్ ఫార్మాటు. సో, సింప్లీ ఐ కెన్ సే బ్లాక్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ కెన్ టేక్ క్యారెట్ వాటెవర్ ద ఇండెక్స్ ఈక్వల్స్ టు వైట్ అయితే హౌ మెనీ వైట్స్ అనేది ఐ యామ్ గోయింగ్ టు డూ ప్లస్ ప్లస్. సో, ఈ హోల్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన ఇనీషియల్ సబ్ అరే అంటే ఫస్ట్ ఉన్న సబ్ అరే డేటా వచ్చేసిందా? ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది ఫైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? అరే! ఏముంది? నెక్స్ట్ నేను మినిమమ్‌గా ఉన్న వైట్స్ ఎన్ని ఓవరాల్ సబ్ అరేస్‌లో ఎన్ని పాసిబుల్ సబ్ అరేస్‌లో ఇనీషియల్‌గా అండ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఇంటిజర్ లైక్ మాక్సిమం తీసుకుంటున్నా. ఓకే. సో థాట్ ఆ కన్‌ఫ్యూజన్ ఉండదు కాబట్టి. సో, మాక్సిమం కాదు యూ కెన్ టేక్ వాటెవర్ ద అరే లైక్ స్ట్రింగ్ సైజ్ కూడా తీసుకోవచ్చు. అందుకన్నా ఎక్కువ ఉండదు కదా! బట్ స్టిల్ ఫైన్. వి కెన్ స్టిక్ విత్ దిస్ మాక్సిమం వాల్యూ. సో, ఇప్పుడేం చేయాలి? నౌ ఐదర్ లైక్ సీ ఇప్పుడున్న ప్రాసెస్ వాట్ యూ కెన్ డూ. పాయింటర్‌లు ఎలా పెడతావు అనేది నీ ఇష్టం. పాయింటర్‌లు ఎలా పెడతావు అనేది నీ ఇష్టం. బట్ యాహ్! వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఈస్ ఏదైతే నా ఎండ్ పాయింట్ ఉందో దాన్ని ఎండ్ అనుకుంటున్నా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కే దగ్గర నుండి. కే దగ్గర నుండి. సో, వైల్ ఎన్ లెస్ థాన్ నా బ్లాక్స్ డాట్ లెంత్ అయితే సో, ఇప్పుడు నేనేం చేయాలి? సీ ఆ ఎండ్ ఎండ్‌కి రీచ్ అయ్యేదాకా సో, ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఓకే. జస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలా?
అండ్ దానికన్నా ముందు వీ నీడ్ టు పిక్ దట్ స్టార్ట్ పాయింట్ ఆల్సో. సో స్టార్ట్ అని కూడా పిక్ చేసుకున్నాం. స్టార్ట్ ఎక్కడ నుండి? 1 దగ్గర నుండి. సో దట్ -1 చేస్తాను, క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడేం చేయాలి నేను? ఓకే. ఎన్ని వైట్స్ ప్రెజెంట్‌గా ఉన్నాయి? అదేదా నేను పిక్ చేసుకోవాల్సింది. సో హౌ మెనీ వైట్స్ ప్రెజెంట్ ఉన్న దాంట్లో నుండి నేను ఏం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ చూడు, అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై వాటెవర్ ద బ్లాక్స్ ఐ హావ్ బ్లాక్స్ డాట్ క్యారెట్ ఆఫ్ మై స్టార్ట్ -1 ఉందో, స్టార్ట్ -1 ఉందో అది గాని వైట్ అయితే, అంటే వదిలేసింది వైట్ అయితే, నేను ఏదైతే వదిలేసానో అది వైట్ అయితే, సో నా హౌ మెనీ వైట్స్ అనే దాంట్లో నుండి ఒకటి తీసేయాలా? అంతేనా? సో మళ్ళా ఇప్పుడు ఇంకోటేం చేయాలి? వాట్ ఎవర్ ద బ్లాక్స్ ఆఫ్ క్యారెట్ నా ఎండ్, అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వచ్చిందో పాయింట్ కొత్తగా పెట్టామో, ఆ పెట్టిన పాయింట్ గాని వైట్ అయితే, అంటే వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్, ఆ యాడ్ అనేది వైట్ అయ్యుంటే, నేను ఇక్కడ యాడ్ చేయాలా నా వైట్స్‌లోకి? అవునా? సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నా? మళ్ళా నేను నా మినిమమ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ యాహ్! ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? ఈ ఇనీషియల్‌గా మినిమమ్ అనేది దీనికన్నా మనం ఏం పెట్టాలి? సీ ఆల్రెడీ ఇది ఫస్ట్ సబ్ అరే సమ్, లైక్ ఫస్ట్ సబ్ అరే యొక్క టోటల్ వైట్స్. అంటే మినిమమ్ పాసిబిలిటీ కూడా ఇదే అయ్యే ఛాన్స్ ఉందా? అంటే హౌ మెనీ టైమ్స్ అని ఇదే పెట్టు. నా మినిమమ్ అసంప్షన్ నా ఫస్ట్ సబ్ అరేకి ఎంతున్నయో అన్నున్నయి వైట్స్. సో ఇప్పుడేం చేయాలి? నా మినిమమ్ వైట్స్ ఎన్నున్నయి అనంటే whatever the math dot min of, yeah, my minimum weights cover how many weights were they present. దాని తర్వాత అరే జస్ట్ రిటర్న్ దిస్ పార్ట్, హౌ మెనీ వైట్స్ వర్ దే. ఇక్కడ ఇంక్రిమెంట్ చేయడం మర్చిపోయాము, ఇట్స్ ఫైన్. సో స్టార్ట్ ప్లస్ చేస్తున్నాము అండ్ దెన్ ఎన్ ప్లస్ చేసేద్దాము. సో వన్స్ అగైన్ ఆఫ్టర్ మళ్ళీ ఒకసారి రీరన్ చేసేద్దాం దీన్ని. 3 వచ్చిందా? సో ఒకసారి దీన్ని మరి డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేద్దాము. ఏముంది? సో ఇప్పుడు ఒకసారి దీనిని రన్ కూడా చేసేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. సో ఒకసారి దీన్ని సబ్మిట్ కూడా చేసేద్దాము. అండ్ అగైన్ ప్లేలిస్ట్ కాబట్టి వెళ్తానని మాత్రం అనొద్దు అండ్ సీ యాక్సెప్టెడ్. సో ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మేక్ ష్యూర్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చెయ్యి. మరి ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? అరే ఇది జస్ట్ k టైమ్స్ రన్ చేస్తున్నాము. అండ్ ఇది ఒకటి దగ్గర నుండి ఆ ఎండ్ రీచ్ అయ్యేదాకా చేస్తున్నాము. అంతేనా కదా? సో ఫస్ట్ ఏంటి? ఈ హోల్ సబ్ అరేలో ఫస్ట్ ఒక పోర్షన్ ఎంతైతే k ఉందో ఆ k పోర్షన్ దాకా రన్ చేస్తున్నా. నెక్స్ట్ నా ఎండ్ అనే పాయింట్‌ని చివరి దాకా రీచ్ అయ్యేదాకా చేస్తున్నా. అంతేనా కదా? సో ఎంత? అరే n-k+1 టైమ్స్ రఫ్‌లీ. సో ఓవరాల్‌గా ఇది n అవుతుంది. అంతేనా కదా? సో యాహ్! వి గో ఆఫ్ n. అండ్ అదే కోడ్ యాజ్ యూజువల్‌గా పైథాన్‌లో కూడా చూసేద్దాము. చూడు, ఫస్ట్ నేను హౌ మెనీ వైట్స్ అనేది ఫిల్ చేసుకుంటున్నా. దాని తర్వాత నా ఫస్ట్ సబ్ అరేలో, అంటే ఎంతైతే నా స్ట్రింగ్ ఇచ్చాడో అందులో నా ఫస్ట్ సబ్ అరేలో ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది కంప్యూట్ చేసుకుంటున్నా. సో దిస్ కెన్ బి మై మినిమమ్. దాని తర్వాత నా ఎండ్‌ని పాయింట్ చేసుకుంటున్నా, నా స్టార్ట్‌ని పాయింట్ చేసుకుంటున్నా. ఆ సబ్ అరే నెక్స్ట్ సబ్ అరే సైజెస్‌ని ఫిక్స్ చేసుకుంటున్నా ఇక్కడ. అవునా? నెక్స్ట్ ఏంటి? ఈ ఎండ్ కాస్త ఇక్కడ దాకా వచ్చేదాకా చెక్ చేసుకుంటున్నా. లేదు నేను ఇక్కడ ఈ స్టార్ట్‌తో చేస్తా అంటే, అరే స్టార్ట్‌తోనే ఈ స్టార్ట్ ప్లస్ వాటెవర్ ద k లెస్ థాన్ లెంత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకో. బట్ అక్కడ ప్లస్ k అనేది కూడా చెక్ చేయాలి కాబట్టి స్ట్రైట్‌లీ లైక్ ఈ ఎండ్ దాని బేసిస్ మీద చెక్ చేసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఇఫ్ ఇన్ కేస్ నా లెఫ్ట్ అయ్యింది, అంటే నెక్స్ట్ సబ్ అరే ఫిక్స్ అయినప్పుడు, కరెంట్ సబ్ అరే ఉన్నప్పుడు ప్రీవియస్‌గా అది వెళ్ళిపోయింది వైట్ అయితే, అండ్ ఐయామ్ రిమూవింగ్ మై వైట్ హియర్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్‌గా యాడ్ అవుతున్నది కూడా వైట్ అయితే ఈ సబ్ అరేలో. దాని తర్వాత ఐయామ్ యాడింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నాకు టోటల్‌గా ప్రెజెంట్ ఉన్న సబ్ అరేకి ఎన్ని వైట్స్ ఉన్నాయి అనేది వచ్చేసిద్ది. అవునా? ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రెజెంట్‌గా స్టోర్ అయిన మినిమమ్ ఏంటి? ఈ మినిమమ్ ఏంటి? వాచ్ ఎవర్ ద మినిమమ్ ఐయామ్ గోయింగ్ టు పిక్ దట్ పార్ట్. దాని తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐ నీడ్ టు స్లైడ్. టు స్లైడ్ దట్ ఐయామ్ గోయింగ్ టు డు స్టార్ట్ +1 ఎండ్ +1 అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎండ్ వైల్ ఎండ్ అనేది టర్మినేట్ అయిపోయింది, లైక్ దాటి వెళ్ళిపోయింది. సో దట్ వి డైరెక్ట్‌లీ రిటర్నింగ్ మిన్ ఆఫ్ లైక్ హౌ మెనీ మినిమమ్ నంబర్ ఆఫ్ వైట్స్ వి హావ్. సో ఒకసారి దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. యాక్సెప్టెడ్. సో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.